కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే విజయాలు వాటంతటా అవే సాధ్యమవుతాయి. కాలం విలువ తెలుసుకున్నవాడు మాత్రమే విజయాలు సాధిస్తాడు, సమర్థుడిగా పరిగణింపబడతాడు కూడా. కాలం విలువ తెలుసుకోనివాడు సామాన్యుడిగా మిగిలిపోతాడు. సృష్టిలో వెలకట్టలేనిది ఏదైనా ఉంది అంటే అది కాలం మాత్రమే. అసమర్థులు మాత్రమే కాలం సరిపోవడం లేదని చెబుతారు. సమర్థులు ఉన్న కాలాన్నే సరిగ్గా వినియోగించుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులు కాలం విలువ తెలుసుకొని కష్టపడి అంకిత భావంతో చదువుకోవాలి. విద్యార్థి దశలో కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. విద్యార్థులకు కాలం విలువ పరీక్ష రాస్తున్నప్పుడు తెలుస్తుంది. ఆలోచిస్తే వారు వ్యర్థం చేసిన సమయం విలువ కూడా అప్పుడే తెలుస్తుంది. కాబట్టి సమయం ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. వయస్సులో అంటే యవ్వనంలో ఉన్నప్పుడు మనలో కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఆ సమయంలోనే కష్టపడి మంచి భవిష్యత్తుని నిర్మించుకోవాలి. కోరుకున్న లక్ష్యాలను సాధించడం కోసం ప్రయత్నించాలి. వృద్ధాప్యంలో కష్టపడాలన్నా శరీరం దానికి సహకరించదు. చీమల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. వర్షాకాలం వస్తుంది అని గ్రహించగానే అవి ఎంతో కష్టపడి ఆహారాన్ని సేకరించి దాచుకుంటాయి. వ్యక్తిగత క్రమశిక్షణ ఇంకా ఐకమత్యంతో ఎలా మెలగాలి అని అవి మనకు నేర్పిస్తాయి. వాటిలా మనం కూడా ముందుగానే అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. పరుగు పందెంలో మ్యారథాన్ ఒక రకం. ఈ పందెంలో పాల్గొనే వ్యక్తులు నెమ్మదిగా పరుగును ప్రారంభించి చివరిలో వేగంగా పరిగెడతారు. ఈ మ్యారథాన్ గాని 1500 మీటర్ల పరుగు పందాలు గాని వేగంగా పరిగెత్తేవి కాదు. మన పరుగుని నెమ్మదిగా ప్రారంభించాలి. వేగంగా పరిగెడితే త్వరగా అలసిపోతాం. విజయాలు కూడా అంతే వేగంగా రావు, నెమ్మదిగా వస్తాయి. లాంగ్ డిస్టెన్స్ పరుగు పందెంలా మిత్రమా, పంట చేతికి రావడానికి కూడా 120 రోజులు పడుతుంది. వస్తువుని తయారు చేయడానికి, అమ్మడానికి సమయం కావాలి. ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి ఉత్తీర్ణత సాధించడానికి కూడా సమయం పడుతుంది. సమయం లేకుండా ఏదీ జరగదు. అటువంటి సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే సమాజం మనల్ని నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి సమయం విలువ, కాలం విలువ తెలుసుకొని దానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. గడిచిపోయిన ఒక్క క్షణం కూడా మరలా తిరిగి రాదు. ఒక ప్రణాళిక ప్రకారం రోజుని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట, ప్రతి క్షణం కష్టపడాలి. అప్పుడే చరిత్రలో మనం కాలాతీత వ్యక్తులుగా నిలచిపోతాం. ఇది రాసిపెట్టుకో.